అంజీ షోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చూస్తున్న ప్రేక్షకులకు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు నా ప్రయాణం వచ్చేసి సేమ్ టు సేమ్ ఉదయం లేచినప్పటి నుంచి ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఈవినింగ్ వరకు ఎడిటింగే అవుతుంది. ఇంకా ఇప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయినా, ఎక్కువ తిరిగింది అనుకో ఎడిటింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అదే తక్కువ తిరిగింది అనుకో తక్కువ ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే సింగిల్ టేక్లో చెప్దామనే ఫిక్స్ అయినా. ఇంకా ఆ కట్టింగు గిట్టింగు అది ఇది ఇది అది అని పెట్టేవారికి నాతో అయితే లేదు, ఎడిటింగ్ అస్సలు అయితే లేదు. ఈ ఎడిటింగ్ వల్ల కళ్ళు ఖరాబ్ అయ్యేటట్లున్నాయి అవి. అందుకోసమే నేను ఇప్పటి నుంచి ఏం మాట్లాడినా సింగిల్ టేక్లో మాట్లాడేస్తా. ఈరోజు ఏం జరిగింది అనేది ఒక ముక్కలా అయిపోగొట్టేస్తాను నేను. ఇంకా ఎందుకు కట్ చేసి ఈడికి పోయినా ఆడికి పోయినా ఈడికి పోయినా ఆడికి పోయినా నా వీడియోస్ నాకే చూడాలనిపిస్తలేదు. మీరు ఎట్లా చూస్తారో నాకేం అర్థమవుతలేదు. అసలు నా వీడియోలు అసలు నాకే నచ్చట్లేదు. నాకు ఎడిటింగ్ చేస్తుంటే కూడా అసలు ఎడిటింగ్ చేసి మళ్ళీ ఏమన్నా తప్పు వచ్చిందా లేదా చూసుకునికే మళ్ళీ 10 నిమిషాలు చూడాలి దాన్ని. మళ్ళీ ఏమన్నా చిన్న కరెక్షన్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి. మళ్ళీ అరే ఈడ తేడా వచ్చిందని మళ్ళీ ఇట్లా అనేది జరిపేలోపట మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ పెట్టాలి, మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ చూడాలి. 3 రోజుల నుంచి ఇదే పని అవుతుంది. గంటలు అయిపోయే పని 4 గంటలు టైం తీసుకుంటుంది. ఏం చేయాలి చెప్పు, నాకు ఏం అర్థమవుతలేదు. అందుకోసమే నేను ఫిక్స్ అయినా, ఇగో ఇట్లా సింపుల్గా ఒక దగ్గర కూర్చొని ఈరోజు ఏం చేసినాం అనేది చెప్పేస్తే కేల్ కథం దుఃఖం బంద్ అయిపోతుంది. ఇంకా తీసుకుపోయి బార్ పోయినా, గ్రాండ్ హోటల్ పోయినా, నేను ఈడికి పోయినా ఆడికి పోయినా ఇవన్నీ అవసరమా? అవసరం లేదు. నేను ఏంటంటే సింపుల్గా చెప్పేస్తా. నేను పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఏం చేసినా అని చెప్పేస్తే ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేయొచ్చు కదా. ఈరోజు మాత్రం 5th. ఇంకా టైం ఎంత ఉందో ఒక్కసారి చూసుకుంటాను. ఒక్క నిమిషం. టైం ఎంత అవుతుందంటే 11:46. ఒకసారి చూడండి. 11:46 అవుతుంది. మండే 5 జనవరి వచ్చేసింది కదా, చూసారు కదా. కాబట్టి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయొచ్చా? ఇదే వీడియో సేమ్ టు సేమ్ మార్నింగ్ అప్లోడ్ చేస్తా. మార్నింగ్ ఎన్ని గంటలకంటే మార్నింగ్ 8 o'clockకే అప్లోడ్ చేసేస్తా. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి డైలీ ఒక 9 గంటల వరకు తిరుగుతానో వచ్చేస్తానో లేదు అని ఒక 10 గంటల లోపు అంతా అయిపోగొట్టుకొని గంటల ఏదైనా మంచి లొకేషన్ కనిపిస్తే ఇట్లా మంట కప్పుకుంటాను. ఇప్పుడు చలికాలం కాబట్టి మంట కప్పుకోవాల్సి వస్తుంది, కానీ మంటలా చేయాలని కాదు. ఇగో నేను ఉండేది ఇంకా ఇండే మన ఇల్లు. మొన్న తాళం పోగొట్టుకోపోయింది కూడా ఇన్నే ఆఫీసు. కాబట్టి నాకు చలి పెడుతుందని చెప్పేసి ఇంకా వీడియో మళ్ళీ ఇంట్లోకి పోయి చేయాలంటే అయితే లేదు. ఇంకోటి అవన్నీ ఎడిటింగ్ చేయడం మనతో అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్ వీడియో ఎట్లా ఉందో అట్లా అప్లోడ్ చేసేస్తా, టెన్షన్ లేకుండా. ఇంకా మీకు కూడా టెన్షన్ ఉండదు, క్లియర్ కట్గా ఉంటుంది వీడియో చూస్తే కూడా. ఓకేనా ఫ్రెండ్, ఇంకా ఏం చెప్దాం అనుకున్నాం. షో వచ్చేసి రేపు 6 తారీఖు లక్కీ డ్రా తీస్తాను. 7 తారీఖు 8 గంటలకు యూట్యూబ్లో పెడతాను ఎవరు గెలిచారు అనేది. ఓకేనా మరి, గెలిచిన వాళ్ళకు కంపల్సరీ మనీ స్పెండ్ చేస్తారు. చూసారు కదా మొన్న ఫస్ట్ షోకి మనీ సెండ్ చేసినా లేదా, ఇప్పుడు కూడా ఈ షోకి కూడా కంపల్సరీ మనీ సెండ్ చేస్తాను.
ఈ ₹100 పెద్ద మ్యాటర్ గాదు నాకు. కాకపోతే షో అనేది ట్రూ ఉంటది. దీనిలో మోసాలు గీసాలు ఏముండవు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎవరు దీనిలో మోసముంది, అదుంది, ఇదుంది అని అస్సలనుకోవద్దు. గేమ్ అనేది ట్రూ గేమ్. దీనిలో వేరే టెన్షన్‌లేం లేవు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేం చెప్దామనుకున్నా 9 తారీఖు. మళ్ళీ 9 తారీఖు షో ఉంది. ఈ పోయినసారి 29 మంది ఆడిర్రు ఫస్ట్ షోకి. ఈసారి 30 మంది ఆడిర్రు సెకండ్ షోకి. ఇంకా మూడో షో వచ్చేసి 9 తారీఖు ఉంటది. షో ఏందనేది నేను 7th రోజు చెప్తాను. 7 తారీఖు చెప్తాను షో ఏంటి అనేసి. 9th షో ఏందనేసి. 30 కంటే ఇంకొకరు ఎక్కువనే కావాలి గానీ, ఒకరు తక్కువ కావద్దనేది నా కోరిక. మన టార్గెట్ వచ్చేసి మొత్తం ఎంతమంది ఆడాలంటే, ఎంతమంది ఆడాలి మన షోలో అంటే, ఒక 50 మంది ఆడాలి ఫ్రెండ్స్. 50 మెంబర్స్ ఆడితేనే షోకి అందం ఉంటది. ఓ 10 మందికి గెలిచిన వాళ్ళకి 10 మందికి రూ. 100 ఇస్తే, నాకు కూడా ఒక రూ. 1000 ఇస్తే మా జాలని ఉంటది. మొన్న చూడు ఫస్ట్ షోకి ఒక్కరే గెలిచిర్రు. రూ. 100 పోయినాయి. రూ. 100 కాదు. మినిమమ్ ఒక షో ఆడుతుర్రంటే మినిమమ్ ఒక రూ. 1000 గెలుచుకోవాలి మీరు. నాకిప్పుడు ఆడుతున్న షోకి గూడా ఇప్పుడు రేపు బెట్టే షోకి గూడా బ్లూ వస్తే మంచిగుండు అనిపిస్తుంది. ఎందుకు అంటే బ్లూ అనేది 9 మంది సెలెక్ట్ చేశారు. బ్లూ అనేది వచ్చిందనుకో, నేను 9 మందికి రూ. 100 కొట్టిననుకో, మిగతా వాళ్ళకి గూడా అబ్బా! ట్రూ అని అనిపిస్తది. మళ్ళా బ్లూ కాకుండా మళ్ళా వేరే ఏదో నెంబర్ వచ్చిందనుకో, ఒకరో, ఇద్దరో, ముగ్గురు, నలుగురున్నారు. అంత అనిపించదు. మొన్న ఒక్కరే వచ్చిర్రు. మొన్న 29 మంది ఆడిర్రు. దానిలో ఒక 5, 6 మంది మళ్ళా తెలవలేదంట పాపం వాళ్ళకి. టైం అయిపోయిన తర్వాత సెండ్ చేసిర్రు నాకు కలర్స్. టైమ్ ఈస్ టైమే కదా ఫ్రెండ్స్. టైం మెయింటైనెన్స్ చేయాలి. షో ఇంపార్టెంట్ కాదు. టైం ఇంపార్టెంట్. ఒక టైం చెప్పిందంటే ఆ టైంని కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యిండ్రనుకోండి, షోకి అందం, మనకి అందం. అంతే కదా ఫ్రెండ్స్. కాబట్టి నేను ఏదైతే టైం చెప్తానో స్టేటస్‌లు ఉన్నోళ్ళకే ఇది. బయటోళ్ళకి పెడితే చాలామంది వస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లలో, ఫేస్‌బుక్‌లలో, షేర్ చాట్‌లలో అప్‌లోడ్ చేస్తే చాలామంది వస్తారు. కాకపోతే నేను స్టేటస్ చూసే వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే, స్టేటస్‌లో మా దోస్తులున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళున్నారు. ఇంకా నాకు చిన్నగున్నప్పటి నుంచి పరిచయమైన వాళ్ళందరూ ఉన్నారు. నాకు 3 నంబర్లు ఉన్నాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ దాన్లల్లో నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ కోసం అని చెప్పేసి స్టేటస్‌ని నమ్ముకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అందుకోసమే స్టేటస్ వాళ్ళు జర అప్పుడప్పుడు స్టేటస్ చూస్తుండుండ్రి. నా యూట్యూబ్ ఛానల్ చూసినా చూడకపోయినా పర్లేదు. ఓకేనా. స్టేటస్ చూస్తే ఏంది అంటే, మీరు 6 షోలుంటాయి. ఇప్పుడు 6 షోలు ఫిక్స్ అయినాం. నెలకు 6 షోలుంటాయి. 6 షోలలో మీరు ఒక్క షో గెలిచినా చాలు నాకు. అరే! అంజి డైరెక్టర్ కాకపోయినా సరే రూ. 100 హెల్ప్ చేసిండు నా ఫోన్‌పే, గూగుల్ పేకి అన్నట్టు ఉంటదనమాట. ఈ పొద్దు రేపు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్. ఫోన్‌పేలో, గూగుల్ పేలకి ఎవ్వరు హెల్ప్ చేయరు. నేను డైరెక్టర్ కాకపోయినా మీకు రూ. 100 హెల్ప్ చేస్తున్నా. నా ఛానల్ కోసం అని కాదు. నా ఛానల్‌కి 5 రోజులే అయిపోయింది ఇంకా. ఇంకా 360 రోజులుంది వాచింగ్ ఓవర్‌కి. నేను రోజు ఇట్లాంటి ఒక వీడియో 10 నిమిషాల వీడియో కంపల్సరీ పెడతా. ఎందుకంటే నేను ఒక్కసారి ఫిక్స్ అయిననుకో, ఒక్కరు చూసినా కూడా చాలు నాకు. ఒక్క వ్యూ వచ్చినా చాలు. వ్యూస్ కోసం కాదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది. వాచింగ్ ఓవర్ కోసం. గుర్తుపెట్టుకోండి. వ్యూస్ ఇంపార్టెంట్ కాదు నాకు. వాచింగ్ ఓవర్ మాత్రమే ఇంపార్టెంట్. నా టార్గెట్ ఏంది? ఈ ఇయర్‌లో 4000 వాచింగ్ ఓవర్ చేయాలి. సబ్స్క్రైబర్స్ అంటారా? రోజుకి 10 మంది, 5 మంది, ముగ్గురో, ఇద్దరో కంపల్సరీ అయితారు. అది నో టెన్షన్. సబ్స్క్రైబర్స్‌లో అసలు టెన్షనే లేదు నాకు. కాకపోతే వాచింగ్ ఓవరే చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. కాబట్టి నేను పెట్టిన వీడియోని ఒక్క వ్యూ వచ్చినా నాకు సంతోషమే. నాకు 10,000 రావాలే, 20,000 రావాలే, 1,00,000 వ్యూలు రావాలే అనే ఆశలు ఏం లేవు నాకు. ఇదొక నా లైఫు.
నా లైఫ్ జర్నీ కోసం చేస్తున్న వీడియోస్ ఇవి అంతే. నేను పైసల కోసమో, యూట్యూబ్‌లో ఫేమస్ అవ్వడం కోసమో గాదు. నా ఫేమస్ అనేది నాది సినిమా ఫీల్డ్. సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ గావాలి నేను. యూట్యూబ్ ఛానెల్‌లో ఫేమస్ గాదు నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక విషయం మీకేం చెప్దాం అనుకున్నా అంటే ఆ! మీరు నా గురించి అస్సలు టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే నేను చాలా కూల్‌గా, బిందాస్‌గున్నా. ఎవ్వరి జోలికెళ్ళట్లేదు. సింగిల్ లైఫ్, సింగిల్ మ్యాన్ అంటారు గదా! సింగిల్‌గా సూపర్‌గున్నా. ఎవ్వరికీ టెన్షన్ ఇస్తలేను. నేనెవ్వరితోని టెన్షన్ తీసుకుంటలేను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నా గురించి అస్సలు ఆలోచించకండి. నేను రోజుకి 2 పూటలో, ఒక్క పూటనో తింటున్నా. ఒక 2 సార్లో, 3 సార్లో చాయలు తాగుతున్నా. నాకు లైఫ్ మస్తుంది. నా టైమొచ్చినప్పుడు నేనెళ్ళిపోతా. ఎళ్ళిపోయే లోపట నా గోల్ ఏందంటే ఒక్కసారి సినిమా డైరెక్టర్ గావాలనేది నా కోరిక అంతే. ఇంగ అంతకు మించి నాకు వేరే కోరికలేం లేవు. నేను అనుకున్నయన్నీ నెరవేర్చుకున్నా. నా జీవితంలో ఒక్కసారి డైరెక్టర్ కాకముందే అందరూ డైరెక్టర్ సాబ్, డైరెక్టర్ భాయ్ అని అందరూ అంటుర్రు. వాళ్ళ కోరిక నేనొక్కసారి నెరవేర్చాలనుకుంటున్నా. ఇంగ ఈ సంవత్సరం అయితే యూట్యూబ్‌కొదిలేసిన నా లైఫ్ మొత్తం. యూట్యూబ్‌కొదిలేసిన గాబట్టి నెక్స్ట్ ఇయరు సినిమా గురించి ఆలోచిస్తాను. ఇంక ఆ నెక్స్ట్ ఇయర్ ఇంక సినిమా తీస్తానేమో. ఇంగది దేవుని చిత్తము. కాకపోతే ఈ ఇయర్ మాత్రం యూట్యూబ్ ఛానెల్ మీదనే ఫోకస్ పెట్టాను గాబట్టి, నాకు వ్యూస్ గురించి, సబ్‌స్క్రైబర్‌ల గురించి అస్సలు టెన్షన్ లేదు. నాకున్నదల్లా వాచింగ్ ఓవర్. నేను 10 నిమిషాలు వీడియో పెట్టింనంటే ఒక్కరు జూషినా చాలు. 10 నిమిషాలు నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు జూషిర్రనుకో 20 నిమిషాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో సత్యం. ఈరోజు ఎక్కువ మాట్లాడినట్లున్నా సారీ. ఇంకొక విషయం ఏందంటే, ఈరోజు నా ప్రయాణం ఏం లేదు ఫ్రెండ్స్. పొద్దుగాల నుంచి నిజం జెప్తున్నా సాయంత్రం 4:30 వరకి ఎడిటింగ్ జేసుకుంటూనే గూర్చున్నా. 5 గంటలకేమో అయిపోయింది. 5:30కేమో అప్‌లోడ్ జేసినా. ఇంగ 6 గంటలకేమో స్టేటస్‌లో బెట్టినా. ఇంగ తర్వాత మా ఇంటికెళ్ళినా. ఇంకా ఏంది అది పల్లీల కారం ఉండే మంచిగా. మళ్ళా గరం గరం రైసు. మళ్ళా ఒక గుడ్డు తీసుకొచ్చుకొని ఏసిచ్చింది మా తమ్ముని వాళ్ళ భార్య. ఇంకా మంచిగా గరం గరం రైసు. హ్మ్. మళ్ళా గరం గరం గుడ్డు, ఇంకా పల్లీల పచ్చడుండే. మంచిగా తిన్నా ఫ్రెండ్స్ బిందాస్‌గా. తిని ఇంక అక్కడి నుంచి డైరెక్టు నిన్న పోలే గదా! గ్రాండ్ హోటల్‌కి. గ్రాండ్ హోటల్‌కి పోయి చాయ్ తాగిన. ఇంకా అక్కడనే ఎడిట్ జేసుకుంటున్నా. ఇంగ 2 ఎడిట్ జేసిన 2 వీడియోలు ఎడిట్ జేసి స్టేటస్‌లో బెట్టిన. చూసిర్రుగా స్టేటస్‌లో బెట్టిన. పెట్టి ఇంక అక్కడనే ఒక గంట సేపు అయిపోయిందనుకో. గంటనో, గంటన్నరనో అయిపోయింది. ఇంగ ఆడ నుంచి మళ్ళా ఒకసారి చాయ్ తాగాలనిపించింది. ఆడ నుంచి మళ్ళా కేఫ్ బార్ హోటల్‌కొచ్చిన. కేఫ్ బార్ హోటల్‌కొచ్చి ఆడొక చాయి, బిస్కెటు తీసుకున్నా. తీసుకొని ఇంగా చాయ్, బిస్కెట్ గూడా తినేసిన. ఇంకా ఆడ నుంచి మళ్ళా కట్ జేస్తే ఇంటికొచ్చిన. ఇంటికొస్తుంటే ఏం ఆలోచించినా అంటే, అమ్మ మళ్ళా వీడియో జేయాలె. మళ్ళా రేపు పొద్దుగాల ఎట్లా అనేది ఆలోచిస్తుంటే, ఇంగొద్దురా బాబు! ఈ వీడియోలొద్దు, ఈ టెన్షన్‌లొద్దు. సింగిల్ టేక్‌లా నువ్వు డైలాగులు జెప్పేసేయి. నువ్వు మాట్లాడేసేయి. ఆ వీడియో ఎట్లుంది అట్లా తీసుకుపోయి యూట్యూబ్‌లో పెట్టేసేయి అంతే. అంతకు మించి ఇంక వేరేది ఏం జేయకనేసి నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయినా. చూషిర్రా ఎవరికైనా దెబ్బలు తలుగుతేనే తెలుస్తాయి. ఉట్టిగనే ఎవరికీ తెలవదు. ఇప్పుడు నాకేం తెలిసిందంటే 3 రోజులు ఏ గంటలో అయిపోతది. 2 గంటలలో అయిపోతది. 3 గంటలలో అయిపోతది. అస్సలు గాదసలు. ఎడిటింగ్ అనేది అస్సలు గానే గాదసలు. ఎందుకంటే నా వీడియో నాకు నచ్చకపోయినా సరే ఎంత చిన్న కరప్షన్ ఉన్నా గూడా మళ్ళా జేయాలనిపిస్తది. కాబట్టి ఇంక నేను ఎడిటింగ్ జోలికెళ్ళదలుచుకోలేను. ఎళ్తాను. కాకపోతే ఇగో ఇట్లా పెద్ద వీడియో ఎళ్తాను. చిన్న చిన్న వీడియోలకి దానికి లిప్ సింక్ జేయాలి, అది సింక్ జేయాలంటే మనతోని గాదు. అంత టైం లేదు. కళ్ళు ఖరాబయితాయి ఫస్ట్ పాయింట్. నేను ఆలోచించిందేందంటే ఎడిటింగ్ వల్ల కళ్ళు ఖరాబయిపోతాయి ఎక్కువ. ఎక్కువ ఎడిటింగ్ జేయొద్దు. ఎక్కువ వీడియోలు జేయొద్దు. హ్మ్. డైలీ ఓ 10 నిమిషాలు మాట్లాడతావా? 20 నిమిషాలు మాట్లాడతావా? మాట్లాడు.
ఒక ప్లేస్‌లో కూర్చొని ఆ నాన్ వెజ్ మాట్లాడతాడు గదా! ఫట్ట, 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 ఫట్ట. కానీ అవి ఇంకా అయినకు చెల్లు అవి. మన మన గోల్ ఏందంటే నా లైఫ్ స్టైల్ ఎట్లుందనేది జెప్దామనేసి నేను ఈ వీడియోలు పెట్టుకుంటున్నా. అది మీకు ఉపయోగం లేదు. నాకు ఉపయోగం. ఎందుకంటే నేను ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే ఏ రోజు ఏమేం జేసినా అనేది నాకు గుర్తుంటది. అంతే గదా ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా జెప్పాల్సిందేందంటే ఇంకా రేపు మాట్లాడుకుందాం ఏమన్నుంటే. ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. గుడ్ నైట్. టేక్ కేర్.